ఫస్ట్ ఏదో ఒకటి ఫైనలైజ్ చేసుకుంటారండి కదా సీఎం గారు. ఫస్ట్ గాంధీ సరోవర్ అన్నారు, వద్దంటే మళ్ళీ బఫర్ జోన్, వద్దంటే మళ్ళీ బ్యూటిఫికేషన్. గాంధీ సరోవర్ అయితే గాంధీ అడగలే, ఇంకా గాంధీ అడగలే కదా నా స్టాచ్యూ ఇక్కడ కట్టండి అందరినీ రోడ్ మీద పడేసి అని. అసలు ప్రయోజనం ఏంటి అసలు? అక్కడి నుంచి కూడా చూడొచ్చు, అంత దూరం నుంచి కూడా చూడొచ్చు, మన బస్ స్టాప్ దగ్గర నుంచి కూడా గాంధీ సరోవర్ చూడొచ్చు. మా ఇల్లు ఎందుకు కూలి కొట్టాలి మళ్ళీ? ఇంకా బఫర్ జోన్ అయితే మా ఇల్లు ఎప్పుడు కట్టిందో ఆ రూల్స్ ప్రకారం మేము ఇల్లు కట్టుకుందాం. మళ్ళీ ఇప్పుడు వచ్చి రూల్స్ చేంజ్ చేసేసి ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోవాలంటే మేము ఎందుకు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళు కొంచెం ఊరికే ఇదేంటి ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు మధ్యలో, ఇప్పటి వరకు బాగుండే కదా మధ్యలో వచ్చి ఇవన్నీ చేస్తున్నారు ఏంటి? స్కూల్స్ కానీ మీ ఫ్రెండ్స్ మిస్ అవుతావు, ఎట్లా ఇది కూల్ చేస్తే ఇంకా స్కూల్స్ కూడా దగ్గర ఉన్నాయి చాలా. ఇంకా అసలు గవర్నమెంట్ అనేది పీపుల్ ని ప్రొటెక్ట్ చేసేది, రోడ్ మీద పడేసేది కాదు. మరి ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? బఫర్ జోన్ అనేది 50 meters లో అత్తాపూర్ మొత్తం పోతుంది, చాలా బిల్డింగ్లు ఉన్నాయి. బఫర్ జోన్ 50 meters బఫర్ జోన్ తెలుస్తుంది. ఇట్లా అప్పుడు మా అపార్ట్మెంట్ ని టార్గెట్ చేస్తున్నారు, ఎందుకంటే ఈ పెద్ద ల్యాండ్ ఇది దీని మీద కనబడింది. ఇప్పుడు ఏమైనా వేసుకోవచ్చు, ఈ ల్యాండ్ కూల్ చేస్తే ఏమైనా వేసుకోవచ్చు 6.5 acres తో అని చూస్తున్నారా? పక్కనే ఇట్లాంటి రెప్లికానే పక్కన కడతారంటే ఎవరు నమ్ముతారు? అసలు మా ఇల్లు మాకు కావాలి, ఇంకో రెప్లికా ఇవ్వని ఎన్ని డబ్బులు అన్నా ఇవ్వాలి, కానీ మా ఇల్లు అయితే మాకు కావాలి. ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి, సీఎం కి? మా ఇల్లు మాకు కావాలి, మేమైతే వెళ్ళాం. మీరైతే వెళ్ళారు. ఎన్ని రోజులు ప్రొటెస్ట్ చేస్తారు ఇట్లా? రేవంత్ రెడ్డి గారు ఆపే వరకు ప్రొటెస్ట్ చేస్తాం. 2.5 years నుంచి ఆయన సీఎం కదా, ఇప్పటి వరకు ఏం చేయలే. మంచి సీఎం అనుకున్నాం, మళ్ళీ ఇప్పుడు వచ్చి 1 year ఫస్ట్ లో ఫస్ట్ గెలిచినప్పుడు, కానీ మళ్ళీ ఇట్లాంటివి వచ్చి ఇట్లా చేస్తే మేము ఏమనుకోవాలి? ఇట్లా చేస్తాడు అనుకోలేదు, అనుకోలేదు. ఫ్రెండ్స్ మిస్ అవుతావు? అవును, అసలు ఫ్రెండ్స్ ఇక్కడ చాలా మంది ఉన్నారు, స్కూల్స్ ఆఫీసెస్ అన్ని ఇక్కడ వరకే దగ్గరే. మళ్ళీ వేరే దూరం దగ్గర అయితే చాలా దూరం అవుతుంది, స్కూల్స్ మార్చాలి, జాబ్ మళ్ళీ మార్చాలి, ఇంకా ఫ్రెండ్స్ మళ్ళీ కొత్త వెతకడానికి అట్లీస్ట్ కొంచెం 1 week or 2 weeks పడుతుంది కొత్త ఫ్రెండ్స్ చూసి. లేకుండా మాట్లాడుతుండు సీఎం, బఫర్ జోన్ అంటుండు, జీరో వాల్యూ చేస్తా అంటుండు. అదే ఆ జీరో వాల్యూ వల్ల అందరు భయపడిపోతుండ్రు. అప్పుడు ఫైనలైజ్ చేసుకుంటే వాళ్ళు కదా ఏదో ఒకటి చెప్పేసి మమ్మల్ని బయటకు పోమంటే ఎందుకు పోతాం మేము?